హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు స్వాదిక్ మల్టీ క్యూజన్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చాము. పదండి, లోపల టేస్ట్ ఎలా ఉంది, యాంబియన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇదైతే నర్సాపురంలో ఉందండి. మనం వెళ్ళగానే స్టార్టర్ బార్బిక్యూ చికెన్ తందూరి అయితే ఆర్డర్ చేశాము. ఆర్డర్ చేసిన 10 or 15 minutesలోనే తీసుకొచ్చారు. ఇందులో అయితే కొంచెం మయ్యినస్ అండ్ ఉల్లిపాయ కూడా యాడ్ చేసి ఇచ్చారండి. మనకి ఒక పీస్ తీసుకొని అలా మైనస్లో టచ్ చేసి ఉల్లిపాయ నంజుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. ఈ స్వాదిష్ట రెస్టారెంట్లో స్పెషాలిటీ ఏంటంటే, ఒక ఫంక్షన్ కోసం ఒక రూమ్ అయితే ఉందండి. బర్త్డే పార్టీలు చేసుకోవాలన్నా, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా అక్కడ చేసుకోవచ్చు. స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. మరియు బర్త్డే పార్టీలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కేక్ ప్రొవైడ్ అయితే చేస్తారు. మరియు ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ కోసం 10% డిస్కౌంట్ కూడా ఉంది. మన ఇక మెయిన్ కోర్సులోకి వెళ్తాం. మెయిన్ కోర్సులో అయితే మనం మిక్స్డ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఇక్కడ నర్సాపురం కానీ భీమవరం కానీ గోదావరి జిల్లాలో మిక్స్డ్ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అండి. చికెను, మటను, ప్రాన్స్తో కలిపి ఇస్తారు. ఇక్కడ కొన్ని ఏరియాల్లో అయితే ఇంకొన్ని కూడా యాడ్ చేస్తారు, ఫిష్ ఐటమ్స్ కూడా యాడ్ చేస్తారు. ఇక్కడైతే భీమవరం నర్సాపురంలో చికెను, మటను, ప్రాన్స్ వరకే వస్తుంది. ముందుగా ఒక్కొక్క పీస్ తీసుకొని ప్లెయిన్ అలా రైస్లో కలిపి ఒక 2-3 ముద్దలు తింటే ఆ టేస్టే వేరుగా ఉంది. బిర్యానీ టేస్ట్ మనకు తెలియాలంటే ముందుగా ప్లెయిన్ ఏమీ లేకుండా ప్లెయిన్ బిర్యానీ పీసెస్ తినాలి. ఆ టేస్ట్ అయితే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత కొంచెం కర్రీ వేసుకొని టేస్ట్ కూడా చూసాము. కర్రీతో కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ అందరూ రైస్లో కలుపుతారు, మనం మాత్రం బౌల్లో స్పూన్ వేసుకొని తింటాం. అలా తింటే ఆ టేస్టే వేరు. ఇంకా కొంతమంది పెరుగులో చక్కెర వేసుకొని తింటారు, వేడి తగ్గిద్దని. అది కూడా చివరిలో థమ్సప్ అయితే కంపల్సరీ కావాలండి. బిర్యానీ తిన్న తర్వాత అయితే బిర్యానీ తినేసి అలా థమ్సప్ తాగి అలా బిల్లు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడా బిల్ అని. ఎందుకంటే బిల్ అయితే వచ్చింది. మనం బార్బిక్యూ చికెన్ ఒకటి, మిక్స్డ్ బిర్యానీ ఒకటి, వాటర్ బాటిల్స్ అండ్ కూల్ డ్రింక్స్ అన్నీ కలిపి 1000 రూపీస్ అయిందండి బిల్ అయితే. ఇక ఫుల్గా తిన్న తర్వాత పెద్దవాళ్ళు ఏమంటారు, తిన్నదరిగేదాకా తిరగాలంటారు. అదే చేయడానికి వచ్చాం. ఇదండి వశిష్ట ఎన్టీఆర్ పుష్కర ఘాట్. ఇదైతే నర్సాపురం గోదావరి ఒడ్డు మీదకైతే వచ్చాం మేము, వశిష్ట గోదావరి దగ్గరికి. ఇదంతా మనం చూస్తుంది వాకింగ్ ట్రాక్. ఉదయం కానీ సాయంత్రం వేళలో కానీ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇదంతా 2-3 kilometers వాకింగ్ ట్రాక్ ఉందండి. ఆ ట్రాక్లో తిరుగుతూ ఉంటారు. ఇదంతా టూరిస్టులు కూర్చోటానికి. ఇది బాపు కళాక్షేత్రం. సాయంత్రం వేళల్లో చాలామంది ఆహ్లాదం కోసం ఇక్కడ కూర్చుంటుంటారు. యువత కానీ పెద్దవాళ్ళు కానీ. ఇక్కడ ప్లేస్ అయితే చాలా అందంగా ముస్తాబైద్ చేశారు. అసలు సైడ్ అలా గోదావరి గట్టు పైన ఆ చెట్లు ముందు బల్లాలు వేసి ఉంటే చాలామంది వచ్చి కూర్చునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి. ఇక గోదావరికి అటువైపు అయితే అంతర్వేది ఉంది. అంతర్వేది వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ నుంచి బోట్ సాయంతో అటువైపు వెళ్తారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.